జరిగిందే ఇవాళ మర్చిపోతుంటాం. అట్లాంటి మనిషి యొక్క సహజ సిద్ధమైనటువంటి మానసిక మనస్తత్వాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు వార్తలు ఎలా సృష్టించాలన్నటువంటిది ఈనాడు జ్యోతికి బాగా తెలుసు. ఎన్టీ రామారావు గారు ఒక దేవుడు, రాముడు కృష్ణుడు అని కొలిచినటువంటి ప్రజలకి అదే ఎన్టీ రామారావు ఒక వివాహం చేసుకుంటే ఆ వివాహం చేసుకున్న మహిళ దుర్మార్గురాలు, కోట్ల సంపాదించేసుకుంటోంది అంటూ ప్రజల్ని నమ్మించి వార్తలు రాయించారు. రోజుల తరబడి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఆమెను అడ్డుపెట్టి ఎన్టీ రామారావు క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఫైనల్గా ఆమె ఇప్పుడు ఏంటి పరిస్థితి? అపార్ట్మెంట్లో ఒక అద్దెకి తీసుకుని, లేకపోతే హైదరాబాద్లో ఇల్లు అది. కానీ ఆమె 100 కోట్లు 1000 కోట్లు సంపాదించేసింది అన్నటువంటిది. అట్లాగే ఎన్టీ రామారావు గారి గురించి అయితే క్యారెక్టర్ అసాసినేషన్తో పాటు డ్రగ్స్ వాడుతున్నాడు, రకరకాలైనటువంటి దుర్భాషలు అన్నీ జరిగిపోయినాయి. అదే కొన్ని రోజులు పోయాక ఎన్టీ రామారావు మళ్ళీ ఇప్పుడు దేవుడు, మహానుభావుడు, శక్తివంతుడు, ఆయన అంతటి దేవుడు ఇంకొకరు లేడు, ఆదర్శనీయుడు, ఆదర్శ పురుషుడు ఇప్పుడు రాస్తున్నారు. జనం కూడా అవన్నీ పట్టించుకోవడం మానేశారు, వదిలేశారు. అదే వీళ్ళ ధైర్యం కూడా. ఇప్పుడు షర్మిల అక్కడ తెలంగాణలో కేసీఆర్ ఫోన్ ట్యాపులు చేయించాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఫోన్లు ట్యాపులు చేయించారని బీజేపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కంప్లైంట్లు పెట్టలేదా? అదే సందర్భంలో 23 మంది ఎమ్మెల్యేలు ఎట్లా మారారు? అదే కదా కేసు అప్పుడు. అదే సందర్భంలో ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాప్ చేసేసి షర్మిల మాట్లాడినవన్నీ తీసుకొచ్చి జగన్కి పంచారు. దుర్మార్గుడు జగను, దుర్మార్గుడు కేసీఆర్. ఇది జ్యోతి రాసుకొచ్చేది. ఇంతకప్పుడు షర్మిల ఎక్కడుంది? వైఎస్ఆర్టీపీ అనే ఒక పార్టీ పెట్టుకుంది. దాంతో జగన్కి ఏం ప్రాబ్లం? ఆవిడ జగన్కి అక్కడేం చేస్తుంది? ఆవిడ కరెక్ట్గా ఎలక్షన్స్కు ముందు పిసిసి చీఫ్ అయింది. ఏది? తెలంగాణ ఎన్నికలు అయిపోయాక. తెలంగాణ ఎన్నికల నాటికి తన పార్టీని విలీనం చేసేసింది. ఆ తర్వాతన కాంగ్రెస్ అధికారంలో ఉంది. అంతకుముందు ఆ వైఎస్ఆర్టీపీగా ఉన్నప్పుడు జగన్కి షర్మిల మ్యాటర్ ఏంటి అవసరం? షర్మిల ఎవరితో మాట్లాడితే ఏంటి అవసరం? ఏం మాట్లాడితే ఏంటి అవసరం? షర్మిల ఫోన్ ట్యాప్ జరిగి ఉండొచ్చు. ఎవరి కోసం? బీజేపీ వాళ్ళవి ట్యాప్ చేసింది. అప్పుడు అందరి ట్యాప్ చేసింది. ఆ రోజున చంద్రబాబుది కూడా ట్యాప్ చేస్తే ఎందుకు? చంద్రబాబు కూడా అక్కడ పోటీకి పెడతానన్నారు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడతా రేవంత్ సీఎంని ఒప్పించారన్నది బీఆర్ఎస్ మొదట మాట్లాడింది. అంటే వాళ్ళ ఫోన్లు ట్యాపులు చేయబట్టినే కదా. అసలు ఏకంగా చంద్రబాబు నాయుడు మీద ఆయన ఫోన్ వాయిస్నే వినిపించింది కదా. అంటే అప్పటికే ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్లు ప్రతి ప్రభుత్వాలు చేస్తే తప్పుడు వాటితోనే. కానీ దాన్ని ఎలా వక్రీకరించారు అంటే జగన్ కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారన్న కోణంలో ఆంధ్రాలో వార్త రాసుకురావడం అన్నటువంటిది ఆంధ్రజ్యోతికి తప్పించి ఇంకెవ్వరికీ సాధ్యం కాదేమో ఇట్లాంటి స్క్రీన్ ప్లేలు అల్లడం.